మీ ప్రార్థన దేవుడి వరకు చేరిందో లేదో ఎలా తెలుసుకోవాలి? మనం ఎంతో భక్తితో చేసే పూజలు, మనసులో పెట్టుకున్న కోరికలు ఆ భగవంతుడికి నిజంగా వినబడుతున్నాయా లేదా అనే భక్తి వెనుక ఉన్న నిజం ఏమిటో ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ సందేహం రావడం సహజం. పూజ గదిలో కూర్చుని దీపం వెలిగించి కళ్ళు మూసుకున్నప్పుడు మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతుంటాయి. ఎన్నో కోరికలు ఉంటాయి. పిల్లల చదువులు బాగుండాలి, అప్పుల బాధలు తీరిపోవాలి, ఇల్లు ప్రశాంతంగా ఉండాలి, ఇలా ఎన్నో అడుగుతాం. కాని కళ్ళు తెరిచి దేవుడికి నమస్కారం చేసుకోగానే మనసు మూలల్లో ఒక చిన్న ప్రశ్న మొదలవుతుంది. నేను అడిగింది ఆ స్వామి విన్నాడా? నా ప్రార్థన ఆయన దాకా చేరిందా? ఈ ప్రశ్న మీకే కాదు, ఎంతో మంది భక్తులకు వస్తూనే ఉంటుంది. మనం ఉదయం లేవగానే హడావిడిగా స్నానం చేసి పూజ గదిలోకి వెళ్తాం. దేవుడి పటం ముందు అగరబత్తీలు వెలిగించి గంట మోగిస్తూ 2 నిమిషాల్లో పూజ ముగించేస్తాం. ఆఫీస్కు వెళ్లాలనో లేదా ఇంట్లో పనులు ఉన్నాయనో ఆదరాబాదరాగా దండం పెట్టుకుంటాం. కాని భక్తి అంటే అదేనా? దేవుడు మన కోరికల చిట్టాను మాత్రమే వింటాడా? మన పురాణాల్లో చెప్పబడినట్టుగా అసలు భగవంతుడికి మన గొంతు కంటే మన మనసు ఎలా ఉందో అనేది ముఖ్యం. మనం చేసే ప్రార్థన ఒక అప్లికేషన్ ఫామ్ లాగా కేవలం కోరికల జాబితా అయితే అది దేవుడికి చేరడం చాలా కష్టమని పెద్దలు చెబుతారు. మరి దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మనం ఏం చేయాలి? అసలు దేవుడికి మన మాట వినిపించడానికి ఏమైనా ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయా? మన ఆధ్యాత్మిక గ్రంథాలు ఈ విషయం గురించి చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెబుతున్నాయి. ప్రార్థన దేవుడికి చేరడం అంటే ఆకాశంలో ఎక్కడో ఉన్న దేవుడికి మన గొంతు వినిపించడం కాదు, మన లోపల ఉన్న చైతన్యాన్ని తట్టి లేపడం. మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్నిసార్లు గుడికి వెళ్లినప్పుడు లేదా ఇంట్లో దీపం వెలిగించినప్పుడు మనకు తెలియకుండానే కళ్ళెంబడి నీళ్లు వస్తాయి. మనసు ఎంతో తేలికగా అనిపిస్తుంది. ఆ క్షణంలో మీరు ఏ కోరిక అడగరు, కాని ఒక వింతైన ప్రశాంతత మీ సొంతం అవుతుంది. ఆ ప్రశాంతతే మీ ప్రార్థన ఆయనకు చేరింది అనడానికి తొలిమెట్టు. ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా ఎదురైందా? మీరు మనసారా పూజ చేసినప్పుడు మీరెలా ఫీల్ అయ్యారో ఒకసారి గుర్తు చేసుకోండి. పూర్వకాలంలో ఋషులు, మునులు ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసేవారని మనం కథల్లో విన్నాం. వారు అలా తపస్సు చేస్తున్నప్పుడు చుట్టూ పాములు తిరిగినా, వానలు పడినా ఏమీ పట్టించుకునేవారు కాదు. అంటే వాళ్లకు శారీరక స్పృహ ఉండేది కాదు. దానినే ఏకాగ్రత అంటారు. మరి ఈ కాలంలో మనం అలా అడవుల్లోకి వెళ్లి తపస్సు చేయలేము కదా. మనకున్న ఈ ఉరుకులు పరుగుల జీవితంలో రోజుకు కేవలం 10 నిమిషాలు దేవుడి ముందు కూర్చున్నా చాలు. కాని ఆ 10 నిమిషాలు మీ ఫోన్ మోగినా లేదా బయట ఎవరో పిలిచినా మీ మనసు అటువైపు వెళ్లకూడదు. దేవుని రూపం మీ కళ్ల ముందు మెదలాలి. అలా మెదిలినప్పుడే మీరు భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు లెక్క. ఈ అనుసంధానం కుదిరిన క్షణమే మీ ప్రార్థన ఆయనకు చేరుతుందని పండితులు వివరిస్తారు. మీలో ఎంతమందికి పూజ చేస్తున్నప్పుడు చుట్టూ జరుగుతున్న విషయాలు మర్చిపోయేంత ఏకాగ్రత కుదిరింది? అయితే చాలామంది దేవుడు వెంటనే మన కోరిక తీర్చేస్తేనే ఆయన మన మాట విన్నాడు అనుకుంటారు. కాని అది నిజం కాదు. ప్రార్థన చేయడం అంటే మన భారాన్ని ఆయన పాదాల దగ్గర వదిలేసి నిశ్చింతగా ఉండడం. మనకు ఏది మంచో ఏది చెడో ఆ స్వామికి తెలుసు అనే అపారమైన నమ్మకంతో ఉండడం. అసలు ఏకాగ్రత అంటే ఏమిటి? మన ప్రార్థన దేవుడి దాకా వెళ్లడానికి ఎలాంటి సూచనలు కనిపిస్తాయో మనం ముందుకు వెళ్లే కొద్దీ మరింత లోతుగా తెలుసుకుందాం. ఇక్కడ ఒక రహస్యం దాగ ఉంది. మీ పూజ గదిలో జరిగే ఒక చిన్న మార్పు మీ ప్రార్థన ఆయనకు చేరింది అనడానికి నిదర్శనంగా మారుతుంది అని నమ్ముతారు. మనం దీపం వెలిగించినప్పుడు ఆ జ్వాల నిలకడగా వెలగడం లేదా అగరబత్తి పొగ దేవుడి పటం వైపుగా వెళ్లడం లాంటివి చాలామంది గమనిస్తూ ఉంటారు. ఇవి కేవలం గాలి వల్ల జరిగేవి కావు అని, ఆ సమయంలో అక్కడ ఉన్న దైవిక శక్తికి ఇవి సూచనలు అని మన పెద్దలు చెబుతారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం మరొకటి ఉంది. ప్రార్థన అంటే కేవలం మనకు కావాల్సినవి అడగడమేనా?
ఎప్పుడైనా మీకు ఉన్నవి ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పారా? కృతజ్ఞత అనేది దేవుడికి త్వరగా చేరే ఒక అదృశ్యమైన టెలిఫోన్ లైన్ లాంటిది. అవును, ఒకసారి ఆలోచించండి. ఒక స్నేహితుడు మీకు ఎప్పుడూ తన కష్టాలు మాత్రమే చెబుతూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? కొన్నాళ్లకైనా విసుగు వస్తుంది కదా. కాని అదే స్నేహితుడు మీరు చేసిన చిన్న సాయానికి మనసారా కృతజ్ఞత చెబితే అప్పుడు అతనికి ఇంకా ఏదైనా చేయాలి అనిపిస్తుంది. దేవుడితో మన సంబంధం కూడా అంతే. మనకు తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, ఆరోగ్యంగా ఉన్న శరీరం ఇచ్చినందుకు ఆ స్వామికి ఒక్కసారైనా కృతారాధన చేశామా? మన పురాణాల్లో కుచేలుడి కథనే తీసుకోండి. కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తన కష్టాలు తీర్చమని ఏమీ అడగలేదు. కేవలం భక్తితో తన దగ్గర ఉన్న పెడికెడు అటుకులను ప్రేమతో ఇచ్చాడు. అక్కడ కుచేలుడి నిస్వార్థ భావం, భక్తి శ్రీకృష్ణుడికి నేరుగా చేరిపోయాయి. అందుకే అడగకముందే అనంతమైన సంపదను ప్రసాదించాడు అని భాగవతంలో చెప్పబడింది. అంటే ప్రార్థనలో కోరిక కంటే ప్రేమ, కృతజ్ఞత ఉన్నప్పుడు అది ఆకాశాన్ని దాటి వైకుంఠానికి వెళ్తుందనేది ఒక బలమైన నమ్మకం. మీరు ఎప్పుడైనా ఉదయం పూజ చేసేటప్పుడు మీ దైనందిన కష్టాలను పక్కన పెట్టి కేవలం ఈ రోజు నేను ఆరోగ్యంగా నిద్రలేచాను స్వామి, నీకు కృతజ్ఞతలు అని దండం పెట్టుకున్నారా? ఒకసారి రేపే ఆ ప్రయత్నం చేసి చూడండి. ఆ రోజంతా మీలో ఒక తెలియని సానుకూల శక్తి నిండి ఉంటుంది. చాలామంది పూజ అనగానే ఎన్నో మంత్రాలు చదవాలి, స్తోత్రాలు పఠించాలి అనుకుంటారు. కాని ఆ మంత్రాల అర్థం తెలియకుండా గబగబా చదివితే ప్రయోజనం ఉంటుందా? భాష అనేది భగవంతుడికి ముఖ్యం కాదు. మీరు పలికే ప్రతి అక్షరం వెనుక ఉన్న భావం ఆయనకు చేరుతుంది. మీరు స్వచ్ఛమైన తెలుగులో, వాడుక భాషలో స్వామి నన్ను చల్లగా చూడు తండ్రి అని ఆర్తిగా పిలిచినా ఆయన పలుకుతాడు. పూజలో ఉన్నప్పుడు మనస్కు ఒక విధమైన శూన్య స్థితి రావడం, అంటే గతం గురించిన బాధ, భవిష్యత్తు గురించిన భయం లేకుండా ఆ క్షణంలో పూర్తిగా నిమగ్నం అవ్వడం. ఇలా జరిగినప్పుడు మీ ఆత్మ పరమాత్మతో అనుసంధానం అయినట్లే. ఆ సమయంలో మీ కంటి నుండి ఆనంద భాష్పాలు రాలితే మీ ప్రార్థన ఆయన విన్నాడు అనడానికి అంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి లేదు అని ఆధ్యాత్మిక గురువులు చెబుతుంటారు. అయితే మనం చేసే ప్రార్థనలు తీరడానికి ఎందుకు ఆలస్యం అవుతాయి? దేవుడు మన కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడా లేదా మన భక్తిని బట్టా? ఈ విషయం గురించి తెలుసుకుంటే మీకు జీవితం మీద ఉన్న ఎన్నో సందేహాలు తొలగిపోతాయి. నిజానికి భగవంతుడు మనల్ని పరీక్షించడానికే ఆలస్యం చేస్తాడు అనడం కంటే మనం అడిగే కోరిక మనకు నిజంగా అవసరమా కాదా అని ఆయనకు ఒక స్పష్టత ఉంటుంది అని నమ్మడం ముఖ్యం. చిన్న పిల్లవాడు నిప్పును పట్టుకుంటాను అని ఏడిస్తే తండ్రి ఆ నిప్పును ఇస్తాడా? ఇవ్వడు. ఆ నిప్పు వల్ల ప్రమాదం జరుగుతుందని తండ్రికి తెలుసు. మన దైవం కూడా అంతే. మనం అడిగిన ప్రతిదీ వెంటనే ఇచ్చేయడు. మన అభివృద్ధికి ఏది మంచిదో అదే ఇస్తాడు. అయితే ఎంతో భక్తితో పూజ చేసినా కూడా ఎందుకు సమస్యలు తీరడం లేదు అని మీకు అనిపించవచ్చు. ఒకవేళ మీరు చేస్తున్న ప్రార్థనలో ఎక్కడో ఒక చిన్న లోపం ఉందేమో గమనించండి. ప్రార్థన అంటే గంటలు కొట్టడం మాత్రమే కాదు, అది మనలోని అహంకారాన్ని తగ్గించుకోవడం. నిస్వార్థం అంటే ఏమిటో మనం పద్మపురాణం వంటి ప్రాచీన గ్రంథాల నుంచి అర్థం చేసుకోవచ్చు. మన ప్రార్థనలో నాకు అది కావాలి, నాకు ఇది ఇవ్వు అని ఎప్పుడూ కోరుకోవడం కంటే స్వామి, నా బాధ్యతలను సక్రమంగా నెరవేర్చే శక్తిని నాకు ప్రసాదించు అని అడగడం గొప్పది. దీనినే నిత్య సాధన అంటారు. సాధన అంటే ఏదో యోగం చేయడం మాత్రమే కాదు, మీరు చేసే పనిని దైవ కార్యంగా భావించడం. మీరు వంట చేస్తుంటే అది దైవానికి నైవేద్యం వండుతున్నట్లుగా, మీరు ఆఫీసులో పని చేస్తుంటే అది ఆ స్వామికి సేవ చేస్తున్నట్లుగా భావించి చేయండి. అప్పుడు మీ ప్రతి శ్వాస, ప్రతి అడుగు ఒక ప్రార్థనగా మారిపోతుంది. ఇటువంటి స్థితిని చేరుకున్నప్పుడు ఇక దేవుడికి మీ ప్రార్థన చేరిందా లేదా అనే సందేహమే రాదు. ఎందుకంటే దేవుడు మీతోనే ఉన్నాడని మీరు అనుభూతి చెందుతారు. ఇలాంటి స్థితిని సాధించిన వ్యక్తులు సమాజంలో మనకు కనిపిస్తూనే ఉంటారు.
వారు ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుతూ ఉంటారు. వారికి కష్టాలు రావా? వస్తాయి. కాని ఆ కష్టాలను ఎదుర్కొనే మానసిక స్థైర్యం వారికి ఉంటుంది. ప్రార్థన అంటే కష్టాలు రాకుండా చేసే కవచం కాదు, వచ్చిన కష్టాన్ని తట్టుకునే మనసును ఇచ్చే శక్తి. మరి మన ప్రార్థన ఆయనకు చేరింది అని మనం నిర్ధారించుకోవడానికి మరొక ముఖ్యమైన సంకేతం ఏమిటో తెలుసా? అది మన మనసులో కలిగే మార్పు. ఎవరినైనా క్షమించే గుణం, ఎదుటివారికి సహాయం చేసే బుద్ధి, కోపం తగ్గడం, ఇవన్నీ దైవిక అనుగ్రహం మనపై ఉందని చెప్పడానికి చిహ్నాలు. భక్తి మార్గంలో మనలో జరిగే అంతర్గత మార్పులే మన ప్రార్థనల సఫలీకృతం. మన పురాణాలు, ఇతిహాసాలన్నీ ఇవే చెబుతున్నాయి. భగవంతుడిని బయట వెతకడం మానేసి మన లోపల వెతకడం మొదలుపెట్టిన రోజే అసలైన భక్తి మొదలవుతుంది. మనలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించడమే పరమాత్మను చేరుకోవడం. మీరు మీ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఆ దీపం వెలుగును చూస్తూ, ఆ వెలుగు నాలో కూడా ఉంది, ఆ దైవం నాలో కూడా ఉన్నాడు అని ఒక్క క్షణం ఆలోచించి చూడండి. ఆలోచన రాగానే మీ మనసు ఎంతో తేలికపడుతుంది. ఇది భగవంతుడితో మీరు చేస్తున్న సంభాషణ. ఈ అనుభూతిని మీరు పొందుతున్నారా లేదా అనేది ఒక్కసారి మీ అంతరాత్మను అడిగి చూడండి. చాలామంది భక్తులు చెబుతుంటారు, పడుకునే ముందు దేవుడికి జరిగిన రోజును నివేదించడం చాలా మంచి అలవాటు అని. ఈ చిన్న అలవాటు గురించి మీరెప్పుడైనా విన్నారా? మీరు రోజు చివరిలో, అంటే పడుకునే ముందు, ఈ రోజు నేను ఏం చేశానో, ఎవరికైనా బాధ కలిగించానా, ఏం తప్పు చేశానా అని దేవుడి ముందు నిశ్చింతగా నివేదించుకోవడం. ఇలా చేయడం వల్ల మనసు నిర్మలంగా మారుతుంది. మరుసటి రోజు ఉదయం మనం కొత్తగా, పవిత్రంగా పూజ చేసుకోవడానికి సిద్ధమవుతాము. ఇది కేవలం ఒక ఆచారమే కాదు, మనసును శుద్ధి చేసే గొప్ప ప్రక్రియ. మన ప్రార్థన నిజంగా ఆయనకు చేరుతుందా లేదా అనేదానిపై మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఎప్పుడైనా దేవుడితో ఇలా మౌనంగా సంభాషించారా? ఆ అనుభవం ఎలా ఉంటుంది అనేది మీరు కామెంట్లలో పంచుకుంటే అది మరికొంతమంది భక్తులకు స్ఫూర్తినిస్తుంది. ఈ ప్రయాణంలో మనం మరికొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. దేవుడికి మన ప్రార్థన చేరాలంటే మనం మన మనసులోని అశాంతిని తొలగించుకోవాలి. చాలామంది అడుగుతుంటారు, నేను నిత్యం పూజ చేస్తున్నాను, అయినా నా కష్టాలు తీరడం లేదు కదా అని. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక పాత్రను నిండా నీటితో నింపాలనుకుంటే ఆ పాత్రలో ఉన్న మురికి నీటిని ముందుగా పారబోయాలి కదా. మన మనసు కూడా అంతే. కోపం, అసూయ, స్వార్థం, గతాన్ని తలచుకుని బాధపడటం, ఈ మురికిని మనం పారబోయకుండా దైవభక్తి అనే అమృతాన్ని అందులో పోయలేం. అందుకే ప్రార్థన అంటే కేవలం అడగడం కాదు, మనసును శుద్ధి చేసుకోవడం. భారతీయ ధర్మశాస్త్రాలు భక్తిని నవవిధాలుగా విభజించాయి. అందులో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం మరియు ఆత్మ నివేదనం ఉన్నాయి. మీరు ఇందులో ఏ మార్గాన్ని అనుసరించినా అది చివరకు మిమ్మల్ని పరమాత్మ వైపు నడిపిస్తుంది. అయితే చాలామందికి తెలియని ఒక రహస్యం ఉంది. ప్రార్థనలో అత్యున్నతమైనది ఆత్మ నివేదనం. అంటే, స్వామి, నా జీవితం నీదే, నాలో ఉన్న ప్రతి అణువు నీదే, నీకు నచ్చినట్లు నన్ను మలచుకో అని తనను తాను పూర్తిగా ఆయనకు అర్పించుకోవడం. ఆ క్షణంలోనే భక్తుడు మరియు భగవంతుడి మధ్య దూరం చెరిగిపోతుంది. ఆ సమర్పణ భావం మీలో కలిగినప్పుడు ఇక కోరికల ప్రస్తావన ఉండదు. ఆ స్థితిలో ఉన్నవాడికి దేవుడు స్వయంగా ఎదురుపడి దారి చూపిస్తాడు. నిజానికి మన పురాణాలు ఒక విషయాన్ని బలంగా చెబుతాయి. దేవుడు మీకు తెలియకుండానే మీకు ఎన్నో మేలులు చేస్తుంటాడు. మనం అడగనివి ఎన్నో మన జీవితంలో జరుగుతుంటాయి. ఉదాహరణకు, మనం అనుకోకుండా ఏదైనా ప్రమాదం నుండి తప్పించుకోవడం, క్లిష్ట సమయంలో ఒక మంచి వ్యక్తి మనకు దారి చూపించడం. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం దేవుడిని గుర్తుపెట్టుకుంటామా? ఆ క్షణంలో ఆయన మనల్ని కాపాడుతున్నాడు అనే నమ్మకం మనకు కలగాలి. ప్రార్థన అనేది కేవలం కష్టాల్లో ఉన్నప్పుడే కాదు, సుఖాల్లో ఉన్నప్పుడు కూడా ఆ స్వామికి కృతజ్ఞతలు చెప్పడం ద్వారా మరింత శక్తివంతం అవుతుంది. మన జీవితాన్ని ఒక యజ్ఞంలాగా భావించి
అందులో ప్రతి క్షణాన్ని ఆ స్వామికి ఆహుతిగా ఇవ్వడమే అసలైన భక్తి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రార్థన చేసే స్థలం. మన ఇళ్లల్లో పూజ గది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి అని పెద్దలు ఎందుకు చెబుతారంటే మన మనసు కూడా ఆ ప్రదేశంలాగే తయారవుతుంది. మీరు ఎక్కడైతే ప్రశాంతంగా కూర్చుని ప్రార్థన చేస్తారో ఆ చోట ఒక విధమైన దైవిక తరంగాలు ఏర్పడతాయి. అది నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుడి స్వరాన్ని వినగలం. మన చుట్టూ ఉన్న ప్రపంచం కోలాహలంగా ఉంటుంది, కాని మన లోపల ఎప్పుడూ ఒక నిశ్శబ్దమైన ప్రదేశం ఉంటుంది. ప్రార్థన ద్వారా ఆ నిశ్శబ్దాన్ని మనం చేరుకోవాలి. అప్పుడే మన ప్రార్థన ఆ స్వామికి చేరిందనే ధైర్యం కలుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలు, పురాణ గాథలు కేవలం నమ్మకం మరియు ఆచారాల పరంపరపై ఆధారపడి ఉన్నాయి తప్ప వీటిని శాస్త్రీయంగా లేదా చారిత్రక సాక్ష్యాలతో నిరూపించలేము. అయినా ఇవి తరతరాలుగా మనకు మనశ్శాంతిని, ధైర్యాన్ని ఇస్తూ వస్తున్నాయి. ఈ ఛానల్ ఎప్పుడూ మీకు నిజమైన, సరైన సమాచారాన్ని అందించడానికే కట్టుబడి ఉంటుంది. భక్తిని సాకుగా చూపి ఎవరిని భయపెట్టడం మాకు ఇష్టం లేదు. నిజమైన భక్తి భయాన్ని కాదు, ధైర్యాన్ని మరియు ప్రేమను ఇస్తుంది. మీలో ఎవరైనా మన ఛానల్ అందించే ఈ ఆధ్యాత్మిక విషయాలను, చిట్కాలను నమ్మి వాటిని పాటిస్తూ మన ప్రయత్నానికి తోడ్పడాలనుకుంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ వంతు సహాయం చేయవచ్చు. మీ చిన్న తోడ్పాటు మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి, క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేయడానికి ఎంతో సహాయపడుతుంది. ఇది పూర్తిగా మీ ఇష్టం, ఎటువంటి ఒత్తిడి లేదు. మనందరం కలిసి ఈ ధర్మ మార్గంలో ప్రయాణించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. చివరగా ఒక్క మాట, మీరు ఎప్పుడైనా గమనించారా, మనసు చాలా భారంగా ఉన్నప్పుడు గుడికి వెళ్లిన తర్వాత లేదా ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత ఆ భారం ఎక్కడో తేలికపడినట్లు అనిపిస్తుంది. అది దేవుడు మీ ప్రార్థనను స్వీకరించాడు అనడానికి ఒక మౌనమైన సంకేతం. ఆ స్వామి ప్రతి ఒక్కరి మనసులోనూ ఉన్నాడు. ఆ అంతర్యామికి మీ ఆవేదన, మీ భక్తి, మీ కృతజ్ఞత అన్నీ తెలుసు. మీరు మళ్లీ మళ్లీ చెప్పక్కర్లేదు. కేవలం మీ మనసుని నిర్మలంగా ఉంచుకోండి. అశాంతిగా ఉన్నప్పుడు పూజ చేసే కంటే ఒక్క నిమిషం మౌనంగా కూర్చుని గాలిని గమనించడం గొప్ప ప్రార్థన అవుతుంది. ఆ నిశ్శబ్దం నుండే దైవం మీతో మాట్లాడుతాడు. మీ ప్రార్థన ఏదైనా కావచ్చు. అది ఒక కోరిక కావచ్చు లేదా కేవలం ఒక కృతజ్ఞత కావచ్చు. అది ఆయన వరకు చేరింది అనే నమ్మకంతో ఉండండి. ఏది జరగాలన్నా దానికి ఒక సమయం ఉంటుంది. మనం చేసే ప్రతి ప్రార్థన ఒక విత్తనం లాంటిది. దాన్ని నాటిన తర్వాత ఓపికగా ఎదురుచూడాలి. దేవుడు ఆ సమయాన్ని, సందర్భాన్ని నిర్ణయిస్తాడు. మీరు చేసేది ధర్మబద్ధమైన ప్రార్థన అయితే అది ఏ రూపంలోనైనా మీకు తప్పకుండా మేలు చేస్తుంది. మన పురాణాల్లోని భక్తులందరూ ఒక విషయాన్ని నిరూపించారు. అపారమైన నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ దైవం ఖచ్చితంగా ఉంటాడు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సాగించండి. మీ ఇంట్లో చిన్నారులకు కూడా దేవుడి మీద నమ్మకాన్ని, ప్రకృతి మీద ప్రేమను పెంచండి. మన ఆచారాలు, సంప్రదాయాలు కేవలం రూల్స్ కావు. అవి మన జీవన విధానాన్ని క్రమబద్ధం చేసే సూత్రాలు. ఈ రోజు మనం చర్చించుకున్న విషయాలు మీలో ఎంతో కొంత మార్పును తెస్తాయని, మీ భక్తిని మరింతగా పెంచుతాయని నేను నమ్ముతున్నాను. మీరు నిరంతరం సన్మార్గంలో ఉండాలని, ఆ ధనలక్ష్మి అమ్మవారి కటాక్షం మీ ఇంట బయట ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. మీరు ఈ విషయాల గురించి ఏమనుకుంటున్నారో, మీ అనుభవాలు ఏంటో తప్పకుండా కామెంట్ రూపంలో పంచుకోండి. మన ఛానల్లోని మరెన్నో మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి. మరొక చక్కని ఆధ్యాత్మిక అంశంతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.